ఈ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ 6.5, షోల్డర్ 7, నెక్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. అయితే నేను క్యాన్వాస్ పేపర్ పైన ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని ఇలా చుట్టూ కూడా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. పై వైపు నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పైన నెక్ విడ్త్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. నెక్ లెంత్ ఫస్ట్ రౌండ్ గురించి అయితే 3.5 తీసుకొని బాక్స్ లాగా గీసుకొని సింపుల్ రౌండ్ అయితే గీసుకోవాలి. నెక్ కి అయితే నేను టోటల్ గా 6.5 అయితే తీసుకుంటున్నాను. లెంత్ 7 కూడా తీసుకోవచ్చండి, అది మీ చాయిస్. 3.5 మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అయితే మనం తీసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ అయితే ఇటువైపు అటువైపు మార్క్ చేసుకున్న తర్వాత ఈ వైపు నుంచి 6.5 కి ఒక మార్క్ అయితే గీసుకోండి. అక్కడ కటింగ్ చేసుకోకూడదు, బట్ ఒక మార్క్ గీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ వైపు దగ్గర నుంచి 2 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ కి ఆ 2 ఇంచెస్ కి ఇలా క్రాస్ గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ రైట్ లైన్ కాకుండా చిన్న కర్వ్ లాగా నేను చూపిస్తున్న విధంగా చేసుకొని పెట్టుకోండి. వర్క్స్ కోసం నేను ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకొని చూడండి ఈ లైన్ కి ఆనుకొని చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ కట్ వర్క్స్ ని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు ఎంత వరకు మనం ఉంటుందో అక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే నెక్ కూడా కట్ వర్క్స్ పెట్టుకోవాలి. ఈ నెక్ కి నెక్ వైపు కూడా మార్క్ చేసుకుంటేనే బాగుంటదండి. ప్లెయిన్ గా కూడా మీరు విడిచిపెట్టుకొని పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ కట్ వర్క్స్ పెట్టుకున్నాను. ఇలా నీట్ గా కట్ చేసుకొని కాంట్రాస్ట్ లో ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ పైన క్యాన్వాస్ పేపర్ ని ఐరన్ చేసుకొని పెట్టుకొని ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను. ముందుగా తీసుకున్న ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కలర్ లో చూపిస్తున్నాను కదా, దాన్ని అయితే ఫ్యాబ్రిక్ తో అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ లో తీసుకున్న ఈ కట్ వర్క్ మొత్తాన్ని కూడా ఇలా చూస్తున్నారు కదా, చూపించిన విధంగా స్టిచ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఎక్స్ట్రాస్ ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొంచెం స్పీడ్ గా చూపిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా టర్న్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా నేను చూపించిన విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి మనకి 6.5 తీసుకోమన్నాను కదా, సో అక్కడ నుంచి 6.5 కి అయితే మార్క్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్ తీసుకోండి. ఇలా టర్న్ చేసుకొని రాంగ్ సైడ్ వైపు ఇలా క్రాస్ గా రెండు వైపులా నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఇంట్రెస్ట్ లో ఉన్న వర్క్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పై వైపునున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని తీసేయాలి. తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ షేప్ లో ఉన్న దాన్ని గోల్డ్ కలర్ పైపింగ్ తో అయితే అటాచ్ చేసి పెడుతున్నాను. పైపింగ్ ఇలా వేసుకొని టాప్ స్టిచ్ వేసుకున్నామంటే నీట్ గా ఫినిషింగ్ తో వస్తదండి. దీని మధ్యలో పైపింగే కాకుండా మనకి మెడ చుట్టూ వేస్తాం కదా, మెడ పట్టి కూడా మీరు వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు, బట్ పైపింగ్ వేస్తే బాగుంటది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ వర్క్స్ చుట్టూ ఇలా మార్క్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి 2 పార్ట్స్ ని. ఫ్రంట్ పార్ట్ కి 2 సైడ్స్ ఇలా పార్ట్స్ వేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే సింపుల్ గా ఈ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.